నమ్మకాలు, మూఢనమ్మకాలు, నమ్మకాలు మట్టుకోకే మూఢనమ్మకాలకు సంబంధించి మనం చెప్తాను. సో మూఢనమ్మకాలకు సంబంధించి ఒక దొంగతనం జరిగితే అక్కడి నుంచి ఎవరో స్వామీజీ చెప్పారట, ఆ సంబంధం లేని బహుజన బిడ్డని గిరిజన బిడ్డని కట్టేసి కొట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో దాంతో పాటు ఒకడికి మానసిక ఆరోగ్యం బాగాలేకపోతే భూత వైద్యుడి దగ్గర పోతే వాడు భూతలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేసి సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అనుమానితులను పిలిపించి వాడు ఇంటరాగేషన్ చేస్తారు. పిల్లి ఎదురు వస్తే అశుభమట్ట, చికెన్ చెప్పి బల్లి కుడితిలో పడ్డదట. కొంతమందికి కుక్క ఎదురు వస్తే, మనకి కుక్క ఇంట్లో పెంచుకుంటాం, కొంతమంది కుక్క ఎదురు వస్తే అశుభమట్ట. ఇవన్నీ మూఢనమ్మకాలు. వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొంతమంది స్వామీజీలు, బాబాలు వీళ్ళు ఉదరపోషణ చేసుకుంటూ కోట్లు గడిస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక నరబళ్ళు ఇచ్చిన సంఘటన కూడా ఒకసారి మనం చూస్తూ ఉన్నాం పత్రికలు చూసినప్పుడు. సో కొంతమంది చేతబడి, బాణమతి, చిల్లంగి అనేక క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. విషజ్వరాలు వ్యాపించినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో శాస్త్రీయమైనటువంటి విధానాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో మనం నిప్పుని చేతిలో పెట్టుకున్నాం. నిప్పుని చేతిలో పెట్టుకుంటే కాలుతుంది. నేను ఖమ్మంలో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఆఫీస్ ముందు నిప్పుని చేతిలో పెట్టుకున్నాను. నిప్పుని చేతిలో పెట్టుకున్నప్పుడు కాలుతుంది. నేను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎంఈపాలెం, వివిపాలెం కలెక్టర్ ఆఫీస్ ముందు నిప్పుని చేతిలో పెట్టుకున్నాను అనుకున్నాం, అక్కడ కూడా కాలుతుంది. నేను హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు, లేకపోతే ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు, లేకపోతే సెక్రటరియట్ ముందు నేను నిప్పుని చేతిలో పెట్టుకున్నాను, అక్కడ కాలుతుంది. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీలో కూడా వెళ్ళి అక్కడ నేను నిప్పుని చేతిలో పెట్టుకుని కాలుతుంది. అంటే ప్రదేశం మారిన, పరిస్థితులు మారిన నిప్పు అనేది చేతిలో పెట్టుకుంటే కాలుతుంది. సో నాకే కాలుతుంది, ఎవరికైనా కాలుతుంది, ఎవరికైనా కాలుతుంది. అంటే ఎవరికైనా నిప్పు చేతిలో పెట్టుకుంటే కాలుతుంది అనేది శాస్త్రీయం. అది శాస్త్రీయం. నేనేమంటున్నానంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అంటున్నాను. చింతకాయలు రాలో, మామిడికాయలు రాలో. కానీ ప్రజల్ని అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని కొంతమంది నమ్మిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చేతబళ్ళు, బాణామతులు లేవు. చేతబళ్ళు, బాణామతులు నిజంగా ఉండి ఉంటే మరి అధికార పార్టీలు 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, అదేవిధంగా వాళ్ళని ఎమ్మెల్యేలని, వాళ్ళ అపోనెంట్ ఎమ్మెల్యేలని, ఎంపీలని, క్యాబినెట్ మంత్రులని చేతబడి చేసి సరిపోదు. అన్ని కోట్లు ఎందుకు, 1 కోటి ఇస్తే సరిపోదు కదా చేతబడి చేసే వాళ్ళకి. అంతేందుకు పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు చేతబడి చేస్తే సరిపోదు కదా పాకిస్తాన్ వాళ్ళకి. సో బస్తీమేసా చేతబళ్ళు, బాణామతులు లేవు, అదొక మూఢనమ్మకం. సో అలాంటి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, శారీరక సమస్య వచ్చినప్పుడు ఎండి దగ్గరికి, ఎంఎస్ దగ్గరికి వెళ్తాము. మానసిక సమస్య వచ్చినప్పుడు సైకియాట్రిస్ట్ డాక్టర్లు అంటారు, వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. కౌన్సిలింగ్ ఇస్తారు, తగ్గకపోతే మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ తగ్గకపోతే కోర్సు నెల తరబడి షుగర్ పేషెంట్ లాగా జీవితకాలం వాడేది ఉంటాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో మూఢనమ్మకాలు నమ్మొద్దు. నమ్మకాలని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. చేతబళ్ళు, బాణమతులు, చిల్లంగులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరు చంపలేరు. నిజంగా మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు లక్షలు ఎందుకు 1 లక్ష చేతబడి చేయొచ్చు కదా. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలకి అట్లా చేసి సరిపోతుంది కదా. దేశాలు యుద్ధం జరిగినప్పుడు వద్దాకలాడుతున్న పంచాయతీ ఏంది, చేతబడి చేయించే సరిపోద్ది కదా. సో చేతబళ్ళు, బాణామతులు లేవు. బస్తీమే సవాల్ లేవు. సో ఇది పరిస్థితి. నిజంగా చేతబడి ఎవరైనా వచ్చినట్టుంటే రండి, పలానా వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి చేతబడి చేద్దాం, పలానా రాజకీయ ప్రతినిధికి చేతబడి చేద్దాం. నిజంగా చేతబడి ఉంటే ఆ విధంగా జరుగుతుంది. సో మూఢనమ్మకాలకు దూరంగా ప్రజలు జీవించాలి. శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్ళాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చేతబడి, బాణామతి ఇట్లా అనే వాళ్ళకి సంబంధించి నరాల వీక్నెస్, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు న్యూరాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రికాషన్స్ డాక్టర్ సలహాల మేరకు జీవించాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా నిరక్షరాస్యత, అవిద్య, అమాయకత్వం, వైద్యం అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కారణాలు అవుతూ ఉన్నాయి. చేతబడి, బాణామతి ఉన్నాయనేది ఫీలింగ్లోకి వెళ్ళడానికి. సో ప్రజల్ని అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ముఖ్యంగా ఎన్జిఓలు తమ వంతు పాత్ర జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తమ వంతు కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నాయని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చేతబడి, బాణామతి లేవు, ఉండబోవు. మరి ఇది ఏం పట్టిందంటే అది మానసిక రుగ్మత తప్ప మరొకటి కాదు. పూనకాలు వచ్చినాయంటే అది కూడా ఒక మానసికమైనటువంటి బలహీనత తప్ప మరొకటి కాదు. సో మానసిక డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే సైకియాట్రిస్ట్ డాక్టర్లు అంటారు, సైకియాట్రిస్ట్ డాక్టర్లు అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జబ్బులన్నిటికీ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఆ విధంగా భూత వైద్యుల దగ్గరకు, నాటు వైద్యుల దగ్గరకు, అమావాస్య నాడు దిష్టి తీయటాలు, ఆ దిష్టిని రోడ్డు మీద పోసిరాటాలు, వీటి వల్ల ఉన్నది. సరే వాళ్ళ కుటుంబానికి పరిమితి అయితే ఓకేలే, కానీ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఆరోగ్యం వైపు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో వెళ్ళాల్సింది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి.
దానికి సంబంధించి ప్రతి జిల్లాలో నియోజకవర్గ స్థాయిలోకి అయితే అంతమంది సైకియాట్రిస్ట్ డాక్టర్ రాలేదు, భవిష్యత్తులో వస్తారేమో చూద్దాం. ఇప్పటికిప్పుడైతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్లో గవర్నమెంట్ డాక్టర్స్ కూడా సైకియాట్రిస్ట్ డాక్టర్లు ఉన్నారు, సంబంధించిన మెడిసిన్స్ ఇస్తున్నారు. ప్రైవేట్ డాక్టర్ కొద్దిగా డబ్బులు వెసులుబాటు ఉన్న వాళ్ళు అక్కడ చూపించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మానసిక స్థితిగతులకు సంబంధించి అనుమానాస్పదంగా వాళ్ళు నవ్వుకోవటం, వాళ్ళు ఏడవటం, వాళ్ళకు వాళ్ళు బాధపడటం, వాళ్ళు ఎవరో అన్నంలో విషయం కలిపారని, తినే టిఫిన్లో విషయం కలిపారని, ఇట్లా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి కార్యక్రమాలు ఇది ఒక మానసిక రుగ్మత. డాక్టర్ దగ్గరికి వెళితే అది పూర్తిగా చికిత్స ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకొని ఆ విధంగా మెరుగైన జీవితాన్ని గడపడానికి డాక్టర్ని సంప్రదించాలి. చేతబడి బాణామతి పేరుతోని వాళ్ళని మగ్గగొట్టి వాళ్ళని మానసికంగా శారీరకంగా పొందేసి సమాజానికి దూరంగా వాళ్ళు మంచిగా బతకాల్సినటువంటి వాళ్ళని అందులో మగ్గకొట్టి చేతబడులు బాణామతుల పేరుతో మగ్గకొట్టొద్దు. సో వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఆధునిక వైద్యం అందించి, ఆధునిక వైద్యం డాక్టర్స్ చెప్తారు, అది తగ్గితే ఎంతకాలం తగ్గిద్ది, లేకపోతే ఏం చేయాలి, పరిష్కారాలు అది చెప్తారు. ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర కాకుండా పేదలు ఎవరైనా ఉంటే కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో మీ జిల్లాలో లేకపోయినా మీ హెడ్ క్వార్టర్లో కూడా ఉంటారు డాక్టర్లు, జిల్లాలకు కూడా పెట్టమని అంటున్నాం. సైకియాట్రిస్ట్ డాక్టర్ని, శారీరక డాక్టర్లనే పెడుతున్నారు. శారీరక వైద్యానికి సంబంధించి మానసిక వైద్యం కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అది ఖచ్చితంగా పెట్టి తీరాలని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులు ప్రతి కనీసం ఎమ్మెల్యే సెగ్మెంట్కైనా పెట్టండి. మండలానికి మీరు ఇప్పుడు పెట్టే పరిస్థితులే కానీ ఎమ్మెల్యే సెగ్మెంట్స్ సరైన, నాకు తెలిసి మండలానికి ఒకళ్ళని సైకియాట్రిస్ట్ డాక్టర్లను పెడితే సగం సమస్యలు పరిష్కారం అవుతుంది, జనం ప్రశాంతంగా బతుకుతారని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ వస్తున్నాయని తెలియజేస్తూ, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, లేకపోతే ఆత్మహత్యలు, లేకపోతే ఇతర చనిపోవాలని అనుకోవటాలు, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు చనిపోదాం అనుకుంటా ఉన్నారు. కొంతమంది చేతబడి బాణామతి చేసిన అనుకుంటున్నారు, కుటుంబ సమస్య వచ్చినప్పుడు చనిపోదాం అనుకుంటున్నారు. సో వేరే వాళ్ళు ఇది చేశారని, నరదిష్టి తగిలిందని రకరకాల పద్ధతులు చేస్తున్నారు. ఇవన్నీ ఏమి కావు. మానసిక సమస్య వచ్చినప్పుడు మానసిక డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలియజేసుకుంటూ, చేతబడులు బాణామతులు లేవు, ఉంటే ముఖ్యమంత్రి మీద చేద్దాం, ప్రధానమంత్రి మీద చేద్దామని ప్రత్యర్థులు ముందే కాసుకొని కోట్ల రూపాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత కష్టం ఎందుకు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఖర్చు చేయడం ఎందుకు? సో నిజంగా ఉంటే రాజకీయ ప్రత్యర్థుల మీద చేతబడి చేస్తారు కదా, అది లేదనేది సుస్పష్టం అవుతుంది, అదొక ఫీలింగ్. సో మానసిక రుగ్మతల్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు. నేను గైడపల్లి సత్యాన్ని, మీ లక్ష్యాలు. థ్యాంక్ యూ.